నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్కు, అలాగే నూతనంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడుకు తిరుపతిలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల ఎక్స్ప్రెస్లో తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకున్న వీరికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి స్వాగతించారు. అనంతరం వీరు రాజంపేటలో జరిగే అభినందన సభకు రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏవన్ మస్తాన్, పార్వతి, నాగోతు హరినాయుడు, ఓలేటి చంద్రబాబు నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రైల్వే స్టేషన్కి తిరుమల ఎక్స్ప్రెస్లో నూతనంగా ఎన్నికైన యువ నాయకుడు నాగోతు రమేష్ నాయుడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. మొట్టమొదటిసారిగా తిరుపతికి విచ్చేసి ఇక్కడి నుంచి రాజంపేటకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మేము ఆయనకి స్థానిక రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికాము. రమేష్ నాయుడు గారు కూడా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు కూడా విచ్చేశారు. వారి ఇరువురికి ఘన స్వాగతం మేము ఉదయం పలికి ఇక్కడి నుంచి వారు రాజంపేటకి బయలుదేరారు. ముఖ్యంగా రమేష్ నాయుడు గారు ఏబీవీపీలో నుంచి కార్యకర్తగా ఉండి యువకుడు, ఉత్సాహవంతుడు, ఎన్నో యాక్టివిటీస్, మంచి కార్యక్రమాలు ప్రజా ఉపయోగపడేవి చేసి బీజేపీ అతని నాయకత్వాన్ని గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం చాలా శుభ పరిమాణం. ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సదా ఉండాలని, ఆయన నాయకత్వంలో అలాగే మన సత్యకుమార్ అన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు యంగ్ అండ్ డైనమిక్ లీడరు, వారి ఇరువురు కాంబినేషన్లో మంచిగా బీజేపీ పటిష్టతకు వారు కృషి చేస్తున్నారు. వారి నాయకత్వంలో మేమంతా నడిచి భారతీయ జనతా పార్టీ రాబో ఏ ఎలక్షన్ అయినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేదానికి మేమంతా సన్నిద్ధంగా ఉన్నాము. వారి ఇరువురికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించనున్నారు. దక్షిణ కైలాస క్షేత్రం రాహుకేతు క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం గ్రహణ కాలాలకు అతీతంగా గ్రహణకాలంలోనూ ఆలయం తెరిచి విశేష పూజలు జరపడం శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రత్యేకత. గ్రహణ కాలాల్లో దేశమంతా ఆలయాలు మూసివేసి గ్రహణానంతరం తెరిచి శుద్ధి చేసి పూజలు జరపడం ఆనవాయితీ. అయితే రాహుకేతు క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో గ్రహణ కాలంలో సైతం ఆలయాన్ని తెరిచి ఉంచి గ్రహణకాల శాంతి అభిషేకాలు జరపడం శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు. శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు రాహుకేతువులను, నవగ్రహాలను తనలో ఇమిడింపజేసుకుని సకల సృష్టి లయను నియంత్రించే త్రినేత్రుడు కావడంతో శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాలంలో శాంతి అభిషేకాలు నిర్వహించి గ్రహణకాల దోషాలను నివారించి లోకానికి శుభం చేకూర్చేలా చేస్తారు. ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన పౌర్ణమి ఆదివారం రాత్రి 9:50 నుండి తెల్లవారుజామున 1:30 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని తెరిచి ఉంచి గ్రహణకాల శాంతి అభిషేకాలు స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తారు. తద్వారా గ్రహణం మూలంగా ఏర్పడే దోషాలు తొలగి సకల లోకానికి, మానవాళికి శుభం చేకూరే విధంగా పూజలు జరుగుతాయని, ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:50 నుండి 1:30 గంటల వరకు గ్రహణ కాలంలో స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రహణకాలం మూలంగా కలిగే దోషాలు నివారించి సకల లోకానికి శుభం చేకూరే విధంగా గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తారని ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి తెలియజేశారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. భాద్రపద శుద్ధ పౌర్ణమి ఎందు 7వ తారీఖున ఆదివారం రాత్రికాల సమయంలో 9:50 నుండి 1:20 వరకు కూడా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము వలన భారతదేశంలో ఉన్న
దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేస్తారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయం మాత్రం గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి కూడా గ్రహణకాల శాంత్యాభిషేకం నిర్వహిస్తారు. ఎందువల్ల అంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా ఇక్కడ ఉన్న స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క లింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయండి. ఇక్కడ స్వామివారి యొక్క శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారి యొక్క నడుములో 1 తల నాగాభరణం ఉంటుంది. ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాలు గమనించేది, సూర్యగ్రహణాన్ని చంద్రగ్రహణాన్ని గమనించేది రాహుకేతువులే కనుక ఈ క్షేత్రంలో వెలిసి ఉండటం వలన చాలా విశేషమైన క్షేత్రము. ఈ గ్రహణ కాల సమయంలో ప్రత్యేకంగా కూడా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణ కాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. కావున భక్తులందరూ కూడా గ్రహణ కాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. విశ్లేషణాత్మక ప్రబోధంతో విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య సింగరాజు సచ్చిదానందమూర్తి అని, బాల్యంలో వారు బోధించిన పాఠాలు తనకు ఇంకా గుర్తున్నాయని ప్రముఖ పంచమహాసహస్రావధాని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్ అన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో శనివారం ఉదయం విద్వాన్ సింగరాజు సచ్చిదానందం శతజయంతి స్మారకోపన్యాసం సభ నిర్వహించారు. ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షత వహించగా ఎస్వి ఆర్ట్స్ కళాశాల తెలుగు విభాగ అధ్యక్షులు డాక్టర్ భీమన్న సంచాలకులుగా వ్యవహరించారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రముఖ పంచసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ తనకు గురువుగారైన విద్వాన్ సింగరాజు సచ్చిదానందంతో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అలాగే ఎస్వి ఆర్ట్స్ కళాశాల సైకాలజీ విభాగాధిపతి డాక్టర్ అజ్మల్ బాషా విద్వాన్ సింగరాజు సచ్చిదానందంకు శిష్యులుగా వారికున్న అనుభవాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్వాన్ సింగరాజు సచ్చిదానందం కుమారులు డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, సింగరాజు ప్రభాకర్, విద్వాన్ సింగరాజు సచ్చిదానందం కోడలు మరియు ఎస్వి ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పద్మావతి, నాగార్జున, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ మల్లికార్జున్, తిరుపతి జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మన్నవ గంగాధర ప్రసాద్, తోటా వెంకటేశ్వర్లు, రచయితలు, కవులు, పండితులు, ఎస్వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మా గురువు గారు పూజ్యశ్రీ సింగరాజు సచ్చిదానందం గారు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా చిరకాలం సేవలందించారు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి యొక్క శిష్యవర్గంలో ప్రముఖులుగా చెప్పబడే మా గురువుగారు శ్రీ సింగరాజు సచ్చిదానందం గారి యొక్క గురుత్వము, ఆయన దగ్గర చదువుకోవడము మాకెంతో ఆనందం కలిగించినటువంటి అంశము. ఈ కళాశాలలో 1 సంవత్సరం పాటు ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా గురువుగారు శ్రీ సింగరాజు సచ్చిదానందం గారు మాకు పాఠం చెప్పారు. వారు శిష్యవాత్సల్యంతో ప్రాచీన సాహిత్యం పట్ల, సంప్రదాయ సాహిత్యం పట్ల, నన్నయాది మహాకవుల యొక్క వాంగ్మయ తపస్సు పట్ల, విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క అంటే అధునాతన కవుల యొక్క తపస్సు వరకు కూడా విశ్లేషణాత్మకమైనటువంటి ఉపన్యాసంతో, వారి ప్రబోధంతో విద్యార్థి లోకాన్ని ఎంతో దిద్ది తీర్చారు. వారి దగ్గర చదువుకున్న అందరూ కూడా వారిని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. వారి మాట తీరు, వేషభాషలు, వారి యొక్క క్రమశిక్షణ అవన్నీ కూడా ఈ విద్యార్థుల్ని ముగ్ధుల్ని చేసేవి. అటువంటి ముగ్ధులైనటువంటి అనేక మంది విద్యార్థుల్లో నేను కూడా ఒకడైనందుకు నాకు గర్వకారణం అనిపిస్తూ ఉంటుంది. అందులో శ్రీ సింగరాజు సచ్చిదానందం గారు నాకు గురుత్వం వహించడమే కాకుండా కూడా అనేక అంశాల్లో మార్గదర్శకులుగా కూడా ఉంటూ పరిశోధన విద్యార్థి దశ వరకు కూడా బాగా సహాయం చేసి, నేను ఎన్నో అవధాన సభల్లో కూడా పాల్గొనే అవకాశం కల్పించి, నేను నిర్వహించిన అవధానాల్లో వారు సభాధ్యక్షులుగా, పృచ్ఛక మహాశైలుగా కూడా పాల్గొని నన్ను ఆశీర్వదించినటువంటి రోజులున్నాయి. అటువంటి మహానుభావుని యొక్క శత జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఈ శత జయంతి సందర్భంగా నన్ను మా గురువు గారు, వారి కుమారుడు, వారి సంతానంతో నన్ను కూడా ఆయన బిడ్డలుగా భావించేవారు. అలాగే సోదరులు దక్షిణామూర్తి, వెంకటకుమార్,
ఇలా ప్రభాకర్ అందరూ కూడా నాకు చాలా ఆత్మీయులు, సోదరతుల్యులు. ఇప్పటికీ కూడా గురువుగారిని స్మరిస్తే ఒళ్ళు పులకరిస్తుంది. వారి యొక్క శతజయంతి ఉత్సవంలో పాల్గొని వారికి ఆత్మశాంతికరంగా ఉండేట్టుగా స్మారకోపన్యాసం చేయడం కూడా నా అదృష్ట విశేషంగా నేను భావిస్తూ ఉన్నానని మనం చేస్తూ ఉన్నాను. నమస్కారం. ఈరోజు చాలా ఆనందదాయకం దినము. ఎందుకంటే నేను డిగ్రీ చేరినటువంటి రోజుల నుంచి సచ్చిదానందం గురువు గారు మాకు తెలుగు చాలా జ్ఞానాన్ని వివరణగా తెలియజేస్తూ వచ్చారు. కల్చరల్ ప్రోగ్రామ్స్లో నాటకాలు వేయాలన్నా ఆ డ్యాన్సు డ్రామాల్లో మంచి ఉత్సాహాన్ని కలగజేసి మాలో కాన్ఫిడెంట్ వచ్చే విధంగా ఆ రోజుల్లో తీర్చిదిద్దారు మా గురువుగారు సచ్చిదానందం గారు. ఈరోజు ఆయన శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడము నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నా పేరు అజ్మల్ బాషా. నేను ఇదే ఆర్ట్స్ కాలేజ్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీగా మరియు ఆలుమ్ని అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఏదేమైనప్పటికీ సార్ వారిని ఈరోజు ఈ యొక్క కళాశాలలో సంధి చేసుకోవడం అనేటువంటిది పూర్వజన్మ సుకృత ఫలంగా అని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. నగర సంకీర్తన మండలి కళాకారుల గోవిందనామ స్మరణలతో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో భక్తిభావం మరింత ఇనుమడిస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం 5 గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. ఇలా ప్రతి శనివారము ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమ్రోగుతున్నాయి. నగర సంకీర్తన అనంతరం గోవిందరాజస్వామి వారి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ భక్తి సంకీర్తన ద్వారా దేవుని సన్నిధికి సులభమైన మార్గమని చెప్పారు. గోవిందనామ స్మరణలు సర్వపాపాలను హరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, కుండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, మధు, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్రరెడ్డి, కోటి, మునికృష్ణారెడ్డి, మల్లారపు, మణికంఠ, వాసు, బాబు, కల్పన, యశస్విని, విగ్రహాల కళ్యాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత వెలసిన తిరుపతి నగరంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి శనివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు మన తిరుపతి కళాకారులు మరియు పరిసర ప్రాంత కళాకారులు అందరూ విచ్చేసి హరినామస్మరణ చేస్తూ వారి వారి భక్తి ప్రబద్ధను చాటుకుంటున్నారు. అదేవిధంగా తిరుపతిలోని మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ దీనిని గమనించి గుర్తించి ప్రతి శనివారము మన నగర సంకీర్తనకు విచ్చేసి మన ఏడుకొండలవాడి కృపకు పాత్రలు కావాలని మరియు ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఇంకా పవిత్రంగా చేద్దామని అనుకుంటూ అందరూ కలిసి విచ్చేసి ఈ భజనని అఖండ విజయంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నగర సంకీర్తనలో భాగంగా శనివారమైన ఈరోజు 4 మాడ వీధులలో కోలాహలంగా జానపద గీతాలతో మారు మోగింది. అలాగే ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతము చాలా విశేషమైన రోజు. అందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు నగర సంకీర్తనలు చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఇదే విధిగా ప్రజలందరూ కలిసి నగర సంకీర్తనకి జయవతం చేయాలని కోరుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటాం. పేరు నగర సంకీర్తన ప్రయోజనాలు అంటే ఉదయాన్నే లేయడం, మనసు శుద్ధి చేసుకొని రావడం, దేవుని నామాలు స్మరించడం, ఆరోగ్యంగా ఉండడం. అంతే. నమస్కారం. భవిష్యత్తులో కాబోయే అధ్యాపకులైన నేటి విద్యార్థులకు శైక్షిక యాత్ర అనుభవపూర్వకంగా ఉపయోగపడుతుందని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ కాదంబిని అన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శాస్త్రీ విద్యను అభ్యసిస్తున్న మొట్టమొదటి బ్యాచ్ విద్యార్థులు శైక్షిక యాత్రలో భాగంగా విద్యా వైజ్ఞానిక పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులో విద్యార్థులు
దాదాపు వారం రోజుల పాటు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రయాణించే బస్సుకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కరణం వెంకటనారాయణరావు పూజలు నిర్వహించి ప్రయాణం ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. ప్రయాణానికి ముందు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కరణం వెంకటనారాయణరావు, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, డీన్ ప్రొఫెసర్ వెంకటరావు విద్యార్థులకు పర్యటనలో క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పర్యటనలో వివిధ ప్రాంతాలపై అవగాహన పెంచుకోవాలని, ఆనందంగా ఆరోగ్యంగా తిరిగి విశ్వవిద్యాలయానికి చేరుకోవాలని ఉద్బోధించారు. కాగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ కాదంబిని, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎల్ సీతారామ శర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం దత్తాత్రేయ శర్మ, వ్యాయామాధ్యాపకులు డాక్టర్ సి గిరికుమార్ శైక్షిక యాత్రకు సంబంధించిన బస్సులో విద్యార్థులతో పాటు వెళ్లి పర్యటనలో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ కాదంబిని మాట్లాడుతూ శిక్షాశాస్త్రి విద్యార్థులకు వారి కోర్సులో భాగంగా నిర్వహిస్తున్న ఈ పర్యటన ద్వారా గడించిన అనుభవం భవిష్యత్తులో వారు అధ్యాపక వృత్తిని చేపట్టినప్పుడు ఉపయోగపడుతుందని తెలియజేశారు. శ్రీరంగం, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, కోవలం బీచ్, త్రివేంద్రం, కొచ్చి, ట్రిసూర్, గురువాయూర్, మైసూర్ చాముండి హిల్స్, మైసూర్ మహారాజా ప్యాలెస్ తదితర ప్రదేశాలలో ఈ విద్యా వైజ్ఞానిక పర్యటన వారం రోజుల పాటు కొనసాగిన అనంతరం తిరిగి తిరుపతికి చేరుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ రాధా గోవింద త్రిపాఠి, ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ వైష్ణవి, ప్రొఫెసర్ నల్లముత్తు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శిక్షా విభాగంలో ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే కొత్త కోర్సు స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు 3rd ఇయర్లో ఉన్నారు. వాళ్ళ పాఠ్యక్రమంలో భాగంగా శైక్షిక యాత్ర అనేది ఉంది. అది ఈ రోజు నుంచి మొదలయ్యి వచ్చే శుక్రవారం 12వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ వెళ్ళే దారిలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు, అలాగే లైబ్రరీ, ఇంకా మ్యూజియం ఇలాంటివన్నీ వాళ్ళకి చూపించి తీసుకురావడం ఒక ఉద్దేశం. రెండోది వీళ్ళు కాబోయే అధ్యాపకులు, అందుకని వీళ్ళు రేపు అధ్యాపక వృత్తిని చేపట్టాక అక్కడ ఉన్న పిల్లల్ని ఇలా యాత్రలకి తీసుకెళ్లాలంటే వాళ్ళకి ఎలాంటి కౌశలం కావాలో అలాంటిది అనుభవపూర్వకంగా అందించడానికి ఈ శైక్షిక యాత్ర అనేది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో ఇది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి మొదటిసారి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇవాళ బయలుదేరి మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ మా విద్యాపీఠానికి చేరుకుంటాం. इदं तु भवतां मनसि सर्वदा भवितव्यम् इत्युक्ते प्रायशः भवतां जीवनकाले कदा समीचीनमासीत् इत्युक्ते अस्माकम् ऐटेप् मध्ये टूर् समीचीनमासीत् इत्युक्ते नाट् अकाडेमिक् विहाय इति नास्ति. तत्र अध्यापकत्वं तत्र तु सर्वम् अपेक्षितमस्ति. तदपि एकम् अङ्गभूतमिति तन्मध्ये इदमपि भवति चेत् कालान्तरे भवद्भिः स्वीयं स्वेच्छयापि वेङ्कटेशं प्रार्थयेतु विद्यापीठस्य यशः स्थापयतु. शुभं भूयात्. మీరు కూడా పిల్లల్ని తీసుకెళ్ళాలి. సో that is why this tour is important. How these teachers will lead you, okay, how they conduct, how they manage and how they organize. Adi cheppadaniki ee tour, right? So when you become teachers, how you will take the maybe primary students, college students or whatever. So that is the idea of taking. So since you will be teachers and you will be taking students very shortly, आप लोग लेके जाएंगे. So there is a necessity of me a teacher literally. So I was talking, मेरे हमसे नदी लो दिखपोज नदी में उतरना नहीं चाहिए, ठीक है. कुआं ఇప్పుడు కాసేపు ప్రకటనలో
చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మిద్దెపైన తోటల పెంపకం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ హేమంత్ కుమార్, రిటైర్డ్ ప్రొఫెసర్ కీర్తి వెంకయ్య తెలియజేశారు. తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శుక్రవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మిద్దె తోటల పెంపకంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు శాస్త్రవేత్తలు విచ్చేసి ప్రజలు వారి వారి మిద్దెలపైన సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, లాభాలు వివరించారు. ఈ కార్యక్రమంలో గిరిధర్, కృష్ణ, బాలకృష్ణారెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, పలువురు నగరవాసులు, మహిళలు పాల్గొన్నారు. నా పేరు హేమంత్ కుమార్. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రైల్వే కాలనీలో ఉంది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. సో మేము మా సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సహాయ సహకారాలతో, ఆర్థిక సహాయంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ప్రారంభించాము. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో బయో ఎంజైమ్స్ తయారు చేసే దాని మీద, అదేవిధంగా న్యూట్రిషన్, మిల్లెట్స్తో న్యూట్రిషియస్ ఫుడ్స్ తయారు చేసే దాని మీద మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేశాము. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళా పునఃప్రారంభం చేశాము. ఇందులో భూమి ఆరోగ్యం గురించి, పంటలలో వచ్చే పోషక లోపాల గురించి, వాటి నివారణ గురించి, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం గురించి మనకు సిటీ టెర్రస్ గార్డెన్స్ అనే ఒక గ్రూప్ ఉంది తిరుపతిలో. వారి కోసం మనము ఒక కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో గౌరవనీయులు వెంకయ్య గారు, రిటైర్డ్ ప్రొఫెసరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో, అదేవిధంగా బాలకృష్ణారెడ్డి గారు, రిటైర్డ్ ప్రొఫెసరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో వారు, అదేవిధంగా గిరిధర్ కృష్ణ గారు, డాక్టర్ గిరిధర్ కృష్ణ గారని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్గా పనిచేసి రిటైర్ అయినారు. వీరి ముగ్గురి చేత ఈ గ్రూప్ మెంబర్స్కి అందరికీ కూడా ఆరోగ్యకరమైన పంటలను ఏ విధంగా పండించాలా, అదేవిధంగా పౌష్టికర ఆహారాలు ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలా, వాళ్ళ ఇంటి మీద డాబాల్లోనే కూరగాయలు పండించేసి మంచి ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అందజేసుకోవాలనే విషయాల మీద ఒక శిక్షణ ఇస్తూ ఉన్నాము. సో ఒక కుటుంబానికి, నలుగురున్న కుటుంబానికి 40 నుంచి 50 స్క్వేర్ మీటర్స్ స్థలం ఉంటే సంవత్సరం పొడవునా క్రిమి సంహారాలు మందులు లేకోకుండా ఉండేటివి ఫుడ్స్ మనం తయారు చేసుకోవచ్చు, కూరగాయలు తయారు చేసుకోవచ్చు, వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అనే విధంగా మనం శిక్షణ ఇస్తూ ఉన్నాము. సో ఇందులో మాకు ఆర్థిక సహాయం చేసిన ఐఓసి మేనేజ్మెంట్ గారికి, ప్రత్యేకించి కైలాష్ గారికి, వారి ఐఓసి యొక్క డైరెక్టర్ దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2025 8th ఎడిషన్ ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చెర్ల కిరణ్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గత 7 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో పాల్గొనే వివిధ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య స్నేహం ఏర్పడడానికి మరియు ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్ను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర సూచనల మేరకు ఈ సంవత్సరం నుండి 2 సార్లు నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఆర్గనైజర్ చేర్ల కిరణ్ తెలిపారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయని, తిరుపతి జిల్లా కలెక్టర్ జట్టు, మాస్టర్ బ్లాస్టర్ టీటీడీ జట్టు, ఎస్వి యూనివర్సిటీ జట్టు, రూరల్ వాటర్ డిపార్ట్మెంట్ జట్టు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ జట్టు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ జట్టు, నేషనల్ సంస్కృత యూనివర్సిటీ జట్టు, ఇండియన్ రైల్వేస్
జట్టు, ఏపీఎస్పీడీసీఎల్ జట్టు, బీఎస్ఎన్ఎల్ జట్టు, అమరరాజా జట్టు, తిరుపతి సచివాలయం జట్టులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మురళి, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ ముత్తు, టీటీడీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ నారాయణ, ఆర్గనైజర్లు యుగంధర్, చంద్ర, 12 జట్ల కెప్టెన్లు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రారంభ మ్యాచ్ కలెక్టర్ జట్టుకు మరియు ఎస్యు యూనివర్సిటీ జట్ల మధ్య జరిగిందని ఆర్గనైజర్లు తెలియజేశారు. అప్పారావు గారికి, అలాగే రిజిస్ట్రార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈరోజు ఈ యొక్క క్రీడా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన కలెక్టర్ జట్టుకి మరియు ఎస్వి యూనివర్సిటీ జట్టుకి ఆర్గనైజర్స్ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. గత 7 సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఈ మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ని ముఖ్య ఉద్దేశం మీకు అందరూ కూడా గతంలో కూడా చెప్పాం, తెలిసిన విషయమే. మనం వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో, వివిధ రకాల ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటాం. ఒకరికొకరికి పరిచయం ఉండదు. అంటే ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు టీటీడీ వాళ్ళకి పరిచయం ఉండదు, కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఏపీఎస్పీటీసీలో పరిచయం ఉండదు, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళతో పరిచయం ఉండదు. ఇలా ఒకరికొకరికి పరిచయం కోసం, ఫ్రెండ్షిప్ బాండ్ అవ్వడానికి, అలాగే ఇటువంటి గేమ్స్ ఆడడం వల్ల మనం కూడా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటామనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని గత 7 సంవత్సరాల నుంచి ఎస్వి యూనివర్సిటీ వారి సౌజన్యంతో టీటీడీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది. ప్రతిసారి కూడా ఈ యొక్క టోర్నమెంట్కి గ్రౌండ్ పర్మిషన్ అడగగానే ఎప్పుడూ కాదనకుండా శాంక్షన్ చేస్తున్నటువంటి వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి, అలాగే ఫిజికల్ డైరెక్టర్ శివశంకర్ రెడ్డి గారికి కూడా ఆర్గనైజర్స్ తరఫున, క్రీడాకారులందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేట్ శ్రీ చీర్ల కిరణ్ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్, T20 లీగ్. లాస్ట్ ఇయర్ వరకు, లాస్ట్ మార్చ్లో మేము ప్రైజెస్ విన్నర్స్కి కప్పు ప్రదానం చేయడానికి వచ్చాము. అప్పుడు ఐ థింక్ పోలీస్ టీమ్ ఇస్ ది విన్నర్స్. సో వాళ్ళు అప్పుడు కలెక్టర్ గారు అందరూ వచ్చిన్నారు. సో ఆ తర్వాత కలెక్టర్ గారు ఇచ్చిన సలహా మేరకు ప్రతి సంవత్సరము 2 సార్లు ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయమని ఆయన చెప్పడం, కిరణ్ గారు దాన్ని పాటించడం నిజంగా అభినందనీయం. తర్వాత ఈ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ స్టాఫ్ని టీమ్స్గా ఇన్వాల్వ్ చేస్తూ, వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ పెంచుతూ, వాళ్ళ మధ్య స్పోర్ట్స్ మ్యాన్షిప్ పెంచుతూ, రేపు ఎప్పుడైనా తిరుపతి నుంచి ఒక కామన్ టీం కావాలంటే ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సెలెక్ట్ చేసుకొని నేషనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ టీమ్స్ పోయి ఆడేటట్లు ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా వీ మస్ట్ కంగ్రాచులేట్ శ్రీ కిరణ్ గారు ఫర్ టేకింగ్ ఆల్ ది పెయిన్స్. ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. దానికి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అట్లా అఫ్కోర్స్ గ్రౌండ్ అయితే మేము ఇస్తున్నాము, దాని వరకు మేము మా సహకారాన్ని అందిస్తున్నాము. మిగతాదంతా ఆయనే చూసుకుంటా ఉన్నారు. ఇందులో మా ఎస్వి యూనివర్సిటీ టీం కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందదాయకం. ఈ మధ్యనే మా ఎస్వి యూనివర్సిటీ స్టాఫ్ అంతా ఫౌండేషన్ డేస్ సెలబ్రేషన్ సందర్భంగా చాలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేశారు. చాలామంది ఉత్సాహంగా మా స్టాఫ్ కూడా పాల్గొన్నారు. మనకందరికీ తెలుసు, మన ఉద్యోగ బాధ్యతలు రొటీన్గా ఫ్రమ్ 10 to ఈవినింగ్ 5-6 వరకు మనం దాంట్లోనే తలమెనకలా వింటాము. సో కాస్త రిలాక్సేషన్ కావాలంటే ఇట్లాంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిజికల్గా, మెంటల్గా కూడా ఈ స్పోర్ట్స్ గేమ్స్ మనకి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వచ్చు. సో ఈ టీంలో, ఈ టోర్నమెంట్లో 12 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నారు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ దీస్ 12 టీమ్స్. అండ్ ఈరోజు ఇనాగరేషన్ between university team and collectorate team. I wish both the teams
all the best, and I wish this tournament very success. Thank you very much. మా ఎస్వి యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ కోటాగారం మురళి, సుబ్రహ్మణ్యం, ముత్తు, టీటీడీ ఎంప్లాయీస్ నాగరాజు గారు, టీమ్ మేనేజర్ మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. మా ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో దాదాపు 12 జట్లు ఈ క్రికెట్ పోటీలో పాల్గొంటున్నాయి. మొట్టమొదటిగా వారందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉద్యోగరీత్యా ఎంతో ఒత్తిడితో ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన, క్రీడల్లో పాల్గొనడం వలన మనం ఆ ఉద్యోగంలో ఉండే అన్ని అడ్డంకుల్ని తొలగించుకునే వాళ్ళం అవుతాం. ఈ మధ్యలోనే మార్చిలో మమ్మల్ని ఇన్వైట్ చేసి పోటీలు నిర్వహించారు. అదేవిధంగా మళ్ళీ సెప్టెంబర్, మామూలుగా చదువుకునే రోజుల్లో మార్చిపోతే సెప్టెంబర్ అట్లనే కిరణ్ గారు చెప్పారు. అదేవిధంగా కిరణ్ ఇయర్లో 2 సార్లు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి దీంట్లో పాల్గొనే విధంగా చేస్తున్నాడు. ప్లస్ అదేవిధంగా మున్సిపాలిటీ, సాంస్క్రిట్ విద్యాపీఠ్, ఎస్వి యూనివర్సిటీ, కలెక్టరేటు, ఈ విధంగా రైల్వేస్, ఇంతమందిని ఒక చోట చేర్చడం అనేది చాలా గొప్ప విషయం. మనందరి తరఫున చీర్ల కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను కూడా మంచి క్రికెట్ ప్లేయర్ని. నేను ఇక్కడ చదువుకునే రోజుల్లో మేము రోజు మా ఏ బ్లాక్లో హాస్టల్లో ఉంటూ ముందర ఆడుకునేవాళ్ళం. ప్లస్ 4 స్కూల్స్ ఉండేవి. స్కూల్కి కాంపిటీషన్స్ ఉండేవి. మా స్కూల్ అప్పుడు విన్నరు. అందులో నేను 87 రన్స్ నాట్అవుట్ ఇదే గ్రౌండ్లో. ఇప్పుడు కూడా షటిల్ ప్లేయర్ని. నాకు క్రికెట్ ఆడడం వల్ల ఈ భుజం కూడా ఇదే గ్రౌండ్లో భుజం తొలగిపోయింది. దాంతో ఒక 2-3 ఏళ్ళు నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కొన్ని ఎక్సర్సైజ్తో దాన్ని మళ్ళీ మామూలు నార్మల్ దీన్ని తెచ్చుకొని అప్పటి నుంచి షటిల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నైట్ 8కి వెళ్ళినా కూడా పోయి ఒక 2 గేమ్స్ తప్పకుండా నేను కంటిన్యూగా ఆడతాను. అందువల్లనే నేను చాలా ఆరోగ్యంగా దాదాపు 30 ఏళ్ళు అయింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి. సిస్టమేటిక్గా ఎంత పని ఒత్తిడి ఉన్నా 8కి వెళ్తాను వాకింగ్కి, 9 o'clock అయినా వెళ్తాను. కంపల్సరీగా నేను ఇప్పుడు కూడా వాక్ చేసే వచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు ఏదో ఒకటి మన దినచర్యగా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్రేష్ కుమార్ సింగ్, యాక్టర్ దాసరి అరుణ కుమార్లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా శనివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తర్వాత శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ వరాహస్వామివారి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాల్లో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి అంతే వైశిష్ట్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నమో వెంకటేశాయ. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభకి వ్రతం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చక్రాల వారికి చక్ర స్నానం చేయటం ఇది ఆనవాయితీగా వచ్చిన వ్యవహారం. సో ఇది ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే 6 గంటలకి తీసుకొచ్చి ఇక్కడ చక్రాల వారికి చక్ర స్నానం చేయటం జరిగింది. అందరూ కూడా అభిషేకం చేసిన తర్వాత చక్ర స్నానం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది అనాదిగా వచ్చే సాంప్రదాయం కాబట్టి అందరూ కూడా అదేవిధంగా సాంప్రదాయాన్ని పాటిస్తూ నిర్వహించడం జరిగింది. ఓం నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.